బావా ఏంట్రా బావా ఒక చిన్న హెల్ప్ చేస్తావా? నిన్ను బయటికి వదలడం తప్ప ఏమైనా చేస్తారా బావా? ఆ తిరగల తిరుపతి గాని ఒక్కసారి నా కళ్ళ ముందు తీసుకురా. దేనికి? వాణ్ణి కసి తీరా కుళ్ళ పొడిచి తన్నుకోవాలంది బావా. పాపం వాడేం చేశాడు రా? ఆ రోజు నువ్వు కూడా ఉన్నావుగా. నన్ను చూడటానికి జనం బస్సుల్లో లారీలో వస్తారంటే పబ్లిసిటీతో ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతానుకున్నాను. నిజమే, నన్ను చూడటానికి బస్సుల్లోనూ లారీలోనే కాదు ట్రైన్లలో కూడా వస్తున్నారు. ఆ తిరుపతి గాని వాడి తొక్కలో తోటకూర జాత గాని పక్కన సింహం బోర్లో పడేయాలదు బావా. రే బావా, నీ ప్రేయర్ని ఆ గాడు ఇమెయిల్ అందుకుని ఫ్యాక్స్ ద్వారా నీ లక్కిని పంపిస్తున్నాడు. మన జూ వాళ్ళు కొత్త ఎలుగుబంటి తీసుకొస్తారు చూడు. అయితే నన్ను వదిలేస్తారు. నేను మేనేజ్ చేసి దాన్ని లోపల తోసి రిలీజ్ చేస్తా. తొందరగా అదే దాన్ని వదిలేస్తామంటే ఏం పర్లేదు సార్, మీరు తెచ్చిన ఎలుగుబంటిని ఈ బోన్ లో పెట్టి దీన్ని వదిలేస్తాను. ఈ చెట్ల కింద ఎక్కడో ఉంటది, అలవాటు పడింది కదా. ఇదిగా దాన్ని రప్పించిందే దీన్ని వదిలేయడానికి కాదు. ఇలాంటి ఎలుగుబంటి మన జూలో లేదు, అందుకే పక్క రాష్ట్రం నుంచి రప్పించాను. దాంతో దీన్ని క్రాసింగ్ చేయించాలి. ఎక్కడ అరుపు? నాదే సార్. ఎందుకు? రేపటి నుంచి 2 ఎలుగుబంట్లు మేపాలి కదా. అవును. దేవుడు కనిపిస్తే 3వదేమో. సార్ ఇంకోసారి ఆలోచించండి, ఒక ప్రాణిని రక్షించేవారు అవుతారు. ప్రాణిని రక్షించడం అంటే నీ బొంద. ఇంకో ప్రాణిని పుట్టించడానికి నేను ట్రై చేస్తూ ఉంటా. ఈ ఘోరం చూడ నా వల్ల కాదు సార్. అయితే పక్క పోయి కళ్ళు మూసుకో. చూడ ఆ మగలికి మంచి చూసి ఆడలికి మంచి ఆనందంతో ఎలా కేరింతలు కొడుతుందో. ఇంకా చూస్తారంటే దాని లోపలికి చూసి తలిపేసేయండి. తీయండి. అదే తోసేయాలి. అదే లాగా పంపించా. అదే తలిపేసి అగ్గదే. వెరీ గుడ్. చూడండి ఎలా ముద్రెట్టుకుంటున్నాయో. వాటిని బాగా ఎంజాయ్ చేయలేమండి. మధ్యలో మనం ఎందుకో పోదాం పద. అరే నువ్వు పద. ఆల్ ది బెస్ట్. అలాగే అలాగే. అబ్బో బాబో ఎట్టబడుతుంది బావా. బావా తొందరగా వచ్చి నన్ను కాపాడు బావా. బావా బావా రా బావా, నన్ను కాపాడు బావా. బావా లోపలికి రా బావా. బావా అబ్బో అయ్యో సంజయ్తో పెళ్లి కోసం ఉద్యోగం ఇప్పించరా అంటే ఎరుగుబట్టితో శోభనం జరిపించావు కదరా. శీలాన్ని పోగొట్టుకున్న ఈ మొహాల్ని సంజయ్ ఎలా చూపించరా బావా. అయ్యో ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. కాసేపు ఆగండి, పూజ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడో గంట శబ్దం ఉందన్నమాట. పూర్ఫెలో వస్తున్నా. అన్నయ్య అన్నయ్య. ఎవరయ్యా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని గంట వింటున్నావా? అవును. పూజ గంటేనా? అవును. పొదిన వాయించిన గంటేనా? అవునయ్యా. అయ్యో అన్నయ్యా, ఆ గంట కాదన్నయ్యా. మరి ఏ గంట? అన్నో నేను చెప్పలేనన్నయ్య. చెప్పవయ్యా. ఆ గంట కాదు, అది ఏదో అన్నయ్య. ఏమిటయ్యా అది? పొదిన నీతో సంసార పక్షంగా గంట వాయిస్తూ పక్క వాడితో వ్యభిచారం చేస్తుంది. వామ్మో! ఏమన్నా? ఆవేశపడకన్నయ్యా, కూల్ డౌన్. ఇంటికి వేరే గుమ్మ ఉంటే చెప్పు, వదిన విశ్వరూపాన్ని చూపిస్తా. ఉంది, పద 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 పద. ఆ చూసుకో. ఏమిట్రా చూసేది? చూడు. ఈ గంట ఆ గంట కాదన్నమాట. పిచ్చి సన్నాసి. తులసి కోటకు కూడా గంట ఉంటుందని తెలుసుకోరా. ఏమిటండి వీడు నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటున్నాడే. నన్నంత మాట నన్ను కొడతావేంటే? అయ్యో, అనురాగానికి ప్రతిరూపాలని ఆది దంపతుల వలె మీరుంటే ఆనందంతో కులికానే. అయ్యో
తులసి గంటకి ఆ పూజ గంటకి తేడా తెలియక చచ్చానే. ఆ సాధు జంతువు గంట, ఓరి పిచ్చి నాకు. భగవాన్, తండ్రి, నాయనా, బడి గంటలో, గుడి గంటలో, చర్చి గంటలో, చివరికి తులసి గంటలో, ఆఖరికి సాధు జంతువు గంటలు, ఆ గంటను కలిపి నన్ను కన్ఫ్యూజ్ చేసావా తండ్రి? నాయనా, నన్ను ఈ గంటల దెబ్బ నుండి కాపాడి నా డిక్కీ వైపు మనసు మళ్ళించు తండ్రి. నాయనా, దేవుడా, బాబు రక్షించు నాయనా. ఈ గంటల దెబ్బ బాబు, ఆ పాప నాయనా. ఆయన నీకు దండం పెడతాను బాబు, ఒక్కసారి నా డిక్కీ దగ్గరికి తీసుకెళ్ళి నాయనా. ఎక్కండి. అమ్మా, అయ్యో కొంచెం వచ్చు నాయనా. అమ్మా, అయ్యో అమ్మా. పోనీ బాబు, పోనీ అయ్యా, పోనీ బాబు. అమ్మా, అయ్యో. అయ్యో బాయ్, ఆపు ఆపు, స్టాప్. బాబు, రోడ్డు మీద గంట కొడుతున్నావే నాయనా. ఆరుని చెడిపోతే మా ఆవిడ గంటిచ్చింది. ఆ గంటిచ్చిందా? పూజ గంటిచ్చిందా? మ్మ్. మీ ఆవిడే ఇచ్చిందా? మ్మ్. నీ స్కూటర్ కోదన్నావు, నీ గంట కోదన్నావు నాయన. నేను దిగిపోతాను బాబు, వచ్చి వచ్చు నాయన, వచ్చయ్యో. అయ్యో అయ్యో బాబు, అయ్యో జాగ్రత్త నాయన, గంట జాగ్రత్త నాయన. ఏంటి బాబు? Thanks. అయ్యో అయ్యో, ఈ గంటలు కూడా ఏంటి బాబోయ్? భగవాన్, ఈ గంటల దెబ్బ నుంచి నన్ను రక్షించు తండ్రి. అయ్యో అయ్య బాబోయ్. సార్, ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే రికమెండేషన్స్ లేవనుకున్నాను, కానీ చివరికి ఎక్కడ కూడా రికమెండేషన్లు, రిఫరెన్స్లు, బ్యాక్ డోర్లు తెరిచేశారు. నీకు వచ్చిన అత్యవసర మార్కులకి మామూలు ఉద్యోగమే కష్టం, అలాంటిది సాఫ్ట్వేర్ ఉద్యోగం. సరే, ఫార్మల్ గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి సార్. విండోస్ గురించి నీకేమన్నా తెలుసా? ఈ సాఫ్ట్వేర్ అవినాష్కి తెలియకపోవడమా? భలేవారు సార్. విండోస్ గురించి తెలియని వారు ఎవరుంటారు సార్? ఓన్లీ విండోస్ ఏం కర్మ సార్, నాకు గేట్స్, డోర్స్, బాల్కనీస్, కర్టెన్స్ గురించి కూడా తెలుసు సార్. సో ఫన్నీ. విండోస్ అంటే గేట్లు, డోర్లు కాదు, అదొక ఆపరేటింగ్ సిస్టమ్. ఓ ఐ సీ. సరే గానీ నీకు లాంగ్వేజెస్ ఏమన్నా వచ్చా? నాకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం కూడా వచ్చు సార్. ఒరే ఒరే ఒరే, కంప్యూటర్ పరిభాషలో లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదురా. సి, సి ప్లస్ ప్లస్, జావా. కర్మ. సరే గాని సార్, నిన్న క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తావా? అడగండి సార్. అసలు నువ్వెందుకురా కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నావు? ఎందుకంటారేంటి సార్, ఇందులో ఉన్న ఫెస్టివల్స్. ఫెస్టివల్సా? ఓ సారీ, ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి సార్? వాట్ ఫెసిలిటీస్ ఆర్ దేర్? పికప్లు, డ్రాపింగ్లు, పైగా వారానికి 5 వర్కింగ్ డేస్. ఆకలేస్తే పిజ్జాలు, బర్గర్లు, దాహం వేస్తే డైట్ కోక్లు, రెడ్ బుల్, బోర్ కొడితే క్యాఫ్టేరియా, బాగా వర్క్ చేసి అలసిపోతే రీఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ రూమ్లు. ఎప్పుడు ఫ్యాషన్ షోనా అన్నట్టు మోడర్న్ డ్రెస్ లో బోల్డ్ అంత మంది అమ్మాయిలు. తలపోటు వస్తే సారిడన్, జ్వరం వస్తే క్రోసిన్, బాడీ పెయిన్స్ వస్తే బ్రూఫిన్, తిన్నదరకపోతే డైజిన్. ఇలా ఏ రోగం వచ్చినా స్పాట్ లో ట్రీట్మెంట్. ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్లు, ఫారిన్ టూర్లు, ప్రాజెక్ట్ ఓకే అయితే పార్టీలు. ఇన్నున్నాయా? ఇంకా ఉన్నాయి సార్. టీమ్ మీట్లు, టీమ్ లంచ్లు, ఆన్ సైట్లు, షిఫ్ట్ అలవెన్స్లు, వీకెండ్ పార్టీలు, బర్త్డే సెలబ్రేషన్స్, ఎవ్రీ ఇయర్ టీమ్ అవుటింగ్స్, సొసైటీలో గొప్ప పేరు, పెళ్లి చేసుకుంటే లక్షల కట్నం, ఒకవేళ సడన్ గా యాక్సిడెంట్ లో పోతే 40 లక్షల ఇన్సూరెన్స్, పెద్దగా ఎంక్వైరీ లేకుండా హోమ్ లోన్స్, బైక్ లోన్స్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు. ఎలా చూసుకున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఫెసిలిటీస్ ఎందులో ఉన్నాయి సార్ చెప్పండి. సార్, నీ రీసెర్చ్ కో దండం రా బాబు. ఈ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టుంటే ఎవరి రికమెండేషన్ లేకుండా బిల్ గేట్స్ అంత ఫ్రాడ్ అయ్యి ఉండేవాడు. యు ఆర్ సెలెక్టెడ్ సార్. థ్యాంక్ యూ సార్.